నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఈ వీడియో సండే రోజు తీసిన వీడియోనండి. ఈ వీడియోలో మీతో సండే వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటానండి. నేను ఆదివారం అని కొంచెం లేటుగానే నిద్ర లేచాను. రోజు అంటే బాక్స్ పెట్టే టెన్షన్లు, అలాగే మా జున్ను నిద్ర లేపి స్నానం చేపించి రెడీ చేపించే టెన్షన్లు ఉంటాయి. అదే కొంచెం సండే అంటే నాకు కొంచెం రిలాక్స్గానే ఉంటుంది. అందుకే కొంచెం 6:30కి అలా అయితే నిద్ర లేచి ముందు వాకిళ్ళు ఊడ్చేసి వాకిట్లో అయితే ఇలా అయితే ముగ్గు అయితే పెట్టానండి. చిన్న ముగ్గేను, మెలికల ముగ్గు అయితే పెట్టాను. వేసేదానికి ఈజీగా ఉంది, చూడడానికి కూడా చాలా బాగుందండి. ఈ లోపల మా చిన్నోడైతే లేచాడు నిద్ర లేచి నన్ను వెతుకుతూ అయితే బయటకైతే వస్తున్నాడండి. నేను కనిపించాలి, కాసేపు ఎత్తుకోవాలి మా చిన్నోడిని. డైలీ అలా అలవాటైపోయింది. నేను ముగ్గు అయితే ఇలా పెట్టానండి. ఎలా ఉంది, బాగుందా? లాస్ట్లో కొంచెం పసుపు కుంకుమ కూడా రంగులు పెట్టాను. పసుపు కుంకుమ రంగులు పెట్టిన తర్వాత ముగ్గు లుక్కే మారిపోయింది. ఇంకా సూర్యోదయం అవుతుందండి. ఈ మంచుకి సూర్యుడైతే చాలా బాగా కనిపిస్తున్నాడు. కొంచెం రెడ్గా అయితే కనిపిస్తుందండి. ఇంకా చుట్టూరు మంచు ఇలా ఉంది, పొగమంచుగా. ఇంకా అందుకోసమే నేను కూడా టోపీ అయితే వేసుకున్నాను. మా చిన్నోడికి చెవులకి గాలి పోకుండా ఇలా అయితే పెట్టానండి. మా పెద్దోడైతే ఇంకా నిద్ర అయితే లేవలేదండి. సండే రోజు మాత్రం ఎక్స్క్యూజ్ చేసేస్తాను. డైలీ టయానికి అయితే నిద్ర లేపి స్కూల్కి రెడీ చేసి పంపిస్తాను కదా. అందుకే సండే రోజు మాత్రం ఎంతసేపు నిద్రపోతాడో అంతసేపు నిద్రపోనిస్తానండి. ఇంకా మా చిన్నోడు అల్లరికి లేవాల్సిందేను మా పెద్దోడు. ఇంకా మా చిన్నోడు కూడా నేను కాసేపు మిద్ది మీద బట్టలు ఆరేస్తుంటే హ్యాపీగా ఆడుకుంటా అన్నాడండి. మా వారైతే ఉదయాన్నే లేచి చేలకైతే వెళ్ళిపోయాడు. మేము నారా తీసి 2 రోజులే అవుతుందన్నమాట. ఇంకా నారా తీసిన కాయలు నీళ్లు సరిగ్గా ఉన్నాయా లేదా, ఒకవేళ తక్కువ ఉంటే నీళ్లు కట్టేదానికైతే పొలానికైతే వెళ్ళిపోయాడు. కానీ ఇవాళ సండే కదా, మా వారైతే చికెను తెచ్చిస్తానని అయితే అన్నాడు. కానీ నేను వద్దు, పిల్లలకి రొయ్యలు తీసుకుంటాలే అని అయితే చెప్పాను. ఇంక అందుకే మా వారైతే చేలోకి వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఇక్కడికి వస్తారు కదండి ఊరి మీదకి, చేపలు రొయ్యలు ఏదో ఒకటి తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళు వస్తే రొయ్యలు అయితే తీసుకోవాలండి. ఈ బొప్పాకాయి మొన్న మా వారైతే చేలో నుంచి తెచ్చిపెట్టున్నాడనమాట. ఇంక ఇది మక్కేసరికి ఇవాళైతే కోస్తున్నాను. మా పెద్దోడికి ఫ్రూట్స్ అంటే చాలా బాగా ఇష్టము. ఏం పెట్టినా తినేస్తాడు. అదే మా చిన్నోడు ఫ్రూట్స్ తినడండి, మిగతావి తింటాడు. వాడైతే బొప్పాకాయ అసలు నోట్లోనే పెట్టడు. అది కోస్తున్నా కూడా దూరంగా అయితే ఉన్నాడు. నేను ఎక్కడ పెట్టేస్తానని నా దరిదాపులకు కూడా రాలేదు వాడు. మా పెద్దోడు, నేను, మా వారు మేమైతే తిన్నామండి. ఇది మా చేలో కాసిన కాయను. ఇంకా మా వారైతే తెచ్చేసరికి మక్కిన తర్వాత అయితే కోసాను. ఈ లోపల ఒక పక్షి అండి, చూడడానికి చాలా అందంగా ఉంది. మా ఇంటి పక్కన అవ్వోలు జామ చెట్లు అయితే వచ్చి వాలిందండి ఈ పక్షి. ఇంకా చూస్తూ చేతిలో ఫోన్ ఉండేసరికి వీడియో అయితే రికార్డ్ చేశాను. నాకైతే భలే నచ్చిందండి. నేనైతే ఫస్ట్ పాల పెట్టు అనుకున్నాను. ఇది పసుపు రంగులో ఉందండి, కానీ పాల పెట్టు అయితే కాదు. ఈ పక్షి పేరు వంగపాండ్యా అండి. అదే ఇంగ్లీష్లో అయితే ఇండియన్ గోల్డెన్ ఓరియల్ అండి దీని పేరు. తర్వాత ఫోటో తీసున్నాను కదండి, ఇంకా ఫోటో గూగుల్ చేస్తే గూగుల్ అయితే వచ్చింది. ఆ పక్షి పేరు ఏమైనా చూడ్డానికైతే భలే బాగుండిందండి. కాసేపు ఆ పక్షి ఉన్నంతసేపు నేను, మా చిన్నాడు ఇంకా దాని సైడే చూస్తుండేము. మా మామిడి చెట్లో కూడా కాసేపు అయితే వాలిందండి. ఇంకా అదైతే వెళ్ళిపోయింది. ఇంక ఈ లోపల చేప లాంటివి అయితే వచ్చింది. ఇంకా చేపలు అయితే తీసుకుంటున్నానండి. రొయ్యలే ఫస్ట్ చూశాను, కానీ రొయ్యలు చాలా సన్నగా అయితే ఉన్నాయి, చిన్న రొయ్యలు. ఇంకా అవైతే పిల్లలకి అంత ఇష్టం ఉండవు. ఒకవేళ తీసుకున్నా ఎక్కువసేపు వలవాలి. ఇంకా అందుకే చేపలు అయితే తీసుకుంటున్నానండి.
మొన్న ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను కదా, వీడియోలో చూపించాను. అవే చేపలు ఇవి కూడాను, మొయిబుడాలు. ఈరోజు సండే కాబట్టి కేజీ అయితే తీసుకున్నానండి. నేను ఎక్కువగా చేపలు, రొయ్యలు ఈ ఆంటీ దగ్గర తీసుకుంటాను. ఫ్రెష్‌గా బాగుంటాయండి. ఇంక ఈ చేపలు తోమే పనుంది. మొన్న హాఫ్ కేజీ చేశాను కదా, ఆ రోజైతే ఫస్ట్ టైం అండి చేయడము. ఇంక ఇవాళ సెకండ్ టైము. కానీ కొంచెం కొంచెం అలవాటైతే చేసేసుకుంటున్నాలేండి. ఇంకా ఈ చిన్న చేపలు తోమడం అయితే నాకు కొంచెం అలవాటైందనైతే చెప్పాలి. ఇంక మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఈ చేపల కూర చేసేసరికి బాగా లేట్ అయిపోద్దని ముందు పిల్లలకైతే పాలైతే కాచిచ్చేసానండి. ఇందాక అందులో బొప్పాకాయ పెట్టాను. కొంచెం టిఫిన్ అయితే తిన్నారులేండి. ఇంకా అన్నం కూడా వంచేసాను. కూర కలిపేసి చేపల కూర తిరగమాత అయితే వేస్తున్నానండి. ఈ కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని అలాగే తిరగమాతలో కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుంది. మా నెల్లూరు సైడ్ అయితే అల్లం వెల్లుల్లి పేస్టు వేయడం చాలా తక్కువనే చెప్పాలి. ఎక్కువ మెంతుల పొడి అయితే వేస్తారండి చేపల కూరలో. ఈ కూరకి టేస్ట్ మెంతుల పొడేను. ఇలా టమోటో అలాగే ఆనియన్స్ నూనెలో ఫ్రై చేసి ఇలా తిరగమాత అయితే పెట్టేశాను. ఇంకా ఒకసారి మొత్తం కూర అయితే గెంటితో అయితే ఇలా కలిపేశానండి. ఇంకా మళ్ళీ కూర ఉడికిన తర్వాత గెంటితో కలిపెడితే ముక్కలు అనేవి చెదిరిపోతాయి. ఈ కూర చేస్తే మాత్రం ఇంట్లో కొంచెం ఇష్టంగానే తింటారు. ఎందుకంటే ముళ్ళు తక్కువ ఉంటుందండి. ఉట్టి అడ్డం ముల్లే ఒకటే ఉంటుంది. ఫుల్లు ఎంటర్టైన్మెంట్ అండి మా ఇంట్లో. సండే వస్తే చాలు హోమ్ థియేటర్ పెట్టేసి సాంగ్స్ అనేవి పెట్టేస్తాము. పిల్లల పాటికి పిల్లలు డ్యాన్స్ అయితే వేస్తూ అన్నారు. ఇక నా పాటికి నేను వంట అయితే చేసుకుంటున్నాను. నేను ఎంత వంట చేసినా నా మనసంతా నా కళ్ళంతా వీళ్ళ మీదే ఉంటాయి. ఎందుకంటే మా వాళ్ళు కొంచెం ఎక్కువగానే ఎగురుతారు. ఎక్కడ పైనుంచి పడినా మళ్ళీ దెబ్బలు తగిలించుకుంటారని నేనైతే వాళ్ళని కనిపెట్టుకొనే ఉంటాను. ఇంకా నా దృష్టి అంతా వాళ్ళ మీదే ఉంటుంది. ఇంకా మా జున్నుకి కొంచెం కర్రీ వేసి పెడితే ఆయన కొంచెం తిని వద్దంట చేపల కూర. నాకు వేరే చేసి పెట్టు మమ్మీ అయితే అని అంటున్నాడు. ఇక వాళ్ళ నానమ్మ పిలిచి వాళ్ళ నానమ్మ చికెన్ పెడుతున్నా కూడా చికెన్ కూడా వద్దంట ఆయనకి. ఇంకా వాళ్ళ డాడీని తీసుకొని బజార్కి వెళ్ళి ఇంక ఇప్పి నూడిల్స్ అయితే తెచ్చుకున్నాడు. ఇంక ఇప్పి నూడిల్స్ అయితే చేసి పెట్టాలి. ఏదన్నా పట్టుబడితే మాత్రం అదే కావాలని మొండికేస్తాడండి. ఎవరికి మ్యాగీయా? ఎందుకు తెచ్చుకున్నావు? నీకు బువ్వెందుకు తినలేదు నువ్వు? అటు చూడు, బువ్వెందుకు తినలేదా? ఎందుకు నచ్చలేదా? ఇంకా మా వాడి కోసం అయితే ఇప్పి నూడిల్స్ అయితే చేస్తున్నానండి. అదే నాన్ వెజ్ అలాంటివి పెద్ద తినడు మా వాడు. అందుకే వాడి కోసం ఈ నూడిల్స్ డైలీ అయితే పెట్టను, ఎప్పుడో ఒకసారి అయితే ఇలా అయితే చేసి పెడతాను. ఇవాళ ఆదివారం పూట అయితే ఇలా అయితే చేసి పెట్టానండి. చిన్నోడైతే నిద్రపోతున్నాడు, అందుకే పెద్దోడు ఒక్కడే ఉన్నాడు. ఊదాలి కాలుతట్లో మ్యాగీయా? బాగుందండి. ఇంకా సండే రోజు నైట్ అండి మా పిల్లలిద్దరికీ రొయ్యలు అంటే ఇష్టము. అందులో ఇవాళ ఫిష్ కర్రీ చేస్తే జున్ను కొంచెం తిని ఇంకా వద్దనైతే చెప్పేశాడు. వాడి కోసమే మెయిన్గా ఈ రొయ్యలతో ఇలా పకోడా లాగైతే చేశాను. రొయ్యల పకోడా లేకపోతే రొయ్యలు ఫ్రై అయినా అనుకోవచ్చు. ఇంకా నేను కొంచెం ముందే మ్యారినేట్ చేసి అయితే పెట్టానండి. ఉప్పు, పసుపు, కొంచెం కారము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం నిమ్మకాయ, కొంచెం పెరుగు అయితే వేసి కలిపైతే పక్కన పెట్టాను.
మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ ఏసి బాగా కలిపేసి ఇలా అయితే వేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే బావుంది గానీ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల ఈ మసాలా అనేది కొంచెం పక్కకైతే వెళ్తున్నట్టయితే అనిపించిందండి. టేస్ట్ అయితే చాలా బావుండింది. కానీ విషయం ఏంటంటే ఎవరి కోసమో చేశానో వాళ్ళే తినలేదు. మామూలుగా రొయ్యలు ఇష్టంగా తింటాడు. ఫ్రై అయితే ఇంకా ఇష్టంగా తింటాడులే అనుకోని చేస్తే, ఫ్రై వద్దంట. ఒకటి తిన్నాడు, రెండోది ఇంక వద్దనైతే చెప్పేసాడు. ఇంకా వీళ్ళిద్దరు కూడా ఇంక వాళ్ళ డ్యాడీతో ఎళ్లి తినేదానికైతే తీసుకున్నారు. వచ్చేటప్పుడు ఈ బాల్ అయితే తీసుకొచ్చాడండి. వాటర్ మెలన్ బాల్ అంట. ఇంకొకటి తెచ్చుకున్నారు ఇద్దరు కలిపి. ఇంక దీని దగ్గర ఇద్దరికి తగువులు. అన్న తీసుకుంటే తమ్ముడికి, తమ్ముడు తీసుకుంటే అన్నకి. అలా ఉందండి కాసేపు ఈ బాల్ దగ్గర. లాస్ట్‌కి మళ్ళీ ఇద్దరు కలిసిపోయి మళ్ళీ ఆడుకున్నారులెండి. వీళ్ళిద్దరికి తగువులు తీసేదానికి నాకు తలనొప్పైతే వచ్చేస్తది. ఒకరికి ఇచ్చేయమని చెప్తే ఇంకొకరికి కోపమొస్తది. అలా ఉంటాదండి వీళ్ళతో పరిస్థితి. ఇంకా మొత్తానికి ఇద్దరు ఒకటైపోయి అయితే ఆడుకుంటున్నారు. సండే రోజైతే మా పిల్లలతో ఇంట్లోనే ఇలా సరదాగా అయితే గడిచిపోయింది. ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ చాలామంది చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్.